విషయానికి వద్దాం. వార్ ఆఫ్ లవ్ అంటే జగ్గారెడ్డికి కూడా ఏమన్నా లవ్ స్టోరీ ఉందా గతంలో? ఇందులో ఆ స్టోరీ కూడా లేదు. అంటే స్టోరీ లేదా ఇందులో? లేదా, ఇందులో లేదు. లవ్ స్టోరీ ఉంది కానీ ఇందులో లేదు. ఓకే. నేను మా మిస్సెస్ ఇద్దరం అనుకోని లవ్ చేసుకున్నా కానీ ఇందులో లేదు. ఇందులో రాదా స్టోరీ? ఇందులో అది రాదు. జగ్గారెడ్డి గారు అంటే రాజకీయాలు చూస్తున్నాం మనం. అంటే మీరేమన్నా మిమ్మల్ని ఓడిపోయా కూడా మిమ్మల్ని సరిగ్గా వాడుకోలేదు కాంగ్రెస్ పార్టీ, ఎలాంటి అంటే మీకు కీ రోల్ ఏమి ఇవ్వలేదు. ప్రభుత్వం వచ్చింది మీదే, మీరు చాలా పోరాడి ప్రభుత్వాన్ని తెచ్చారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు అంతకుముందు. అయినా రాజకీయంగా కొంచెం విశ్రాంతి దశలో ఉన్నాం, ఇప్పుడు ఏం లేదు చేయాల్సింది, ఈ ఆలోచనతో సినీ రంగం వైపు వెళ్తున్నారా? మరి ఏం లేదు అట్లా. ఇవన్నీ అనుకొని జరిగినాయి కావు, అనుకోకుండా జరిగిన ఈ విషయాలు ఇవంతా. ఏది కూడా ఇదంతా కాలం నిర్ణయానుసారంలో భాగమే అంతా. అంటే కంటిన్యూ అవుతారా మరి? ఈ రోల్ క్లిక్ అయ్యి, ఈ మూవీ హిట్ అయ్యి, జగ్గారెడ్డికి క్రేజ్ వచ్చి పెద్ద పెద్ద దర్శకులు నిర్మాతలు వస్తే? ఒకటి కళ్యాణ్, జనరల్గా ఏంటంటే నా నడవడిక, నా పద్ధతులనే నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నా. కొత్తగా సినిమాతో చేసుకునేది ఏముంటుంది? నేను యాక్చువల్గా నేను వాస్తవాలకు దగ్గర ఉంటా, నిజానికి పక్కకు ఉంటా, ఉన్నది చెప్తా. కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు. అంటే అదే అంటున్నా, ఈ ఒక్క సినిమాకే జగ్గారెడ్డి పరిమితం అవుతారు. నా లైన్ సినిమా కాదు కదా. నా లైన్ అతను డైరెక్టర్ అడిగిన దానికి నాలోని 3 అంశాలను డైరెక్టర్ జోడీకరిస్తున్నా. ఇది ఒక మెసేజ్ సినిమానే పోతుంది. అవసరం ఉన్న వాళ్ళు వాడుకుంటారు, అవసరం లేని వాళ్ళు వాడుకోరు. దీనివల్ల నేనేం పెద్ద అడ్వాంటేజ్ తీసుకునేది ఏం లేదు దీంతో. అడ్వాంటేజ్ గురించి అంటలేదు, అంటే మీరు ఊహించారా ఇట్లా మీరు మీ పేరుతో ఒకటి మూవీ వస్తుంది ఇట్లా బయటకు వచ్చాక క్రేజ్ వస్తుంది? అసలు ఆలోచన లేదు. వచ్చినాక కూడా ఇంత క్రేజ్, ఇంతమంది మీకు ఈ మూవీ ఏంది అదేంది ఇదేందని చర్చలు ఇవంతా అనుకున్నారా అసలు? జనరల్గా ఇది అనుకోకుండా నేను ఇది యాక్చువల్ అంతే కదా. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జగ్గారెడ్డి అనే ఒక వ్యక్తి ఒక స్థానాన్ని అందరూ నాయకులలో నేను ఒక నాయకుడిగా గుర్తింపుగా తెచ్చిపెట్టుకున్నాను. దానికి కష్టపడ్డా. దానికి మొత్తం కూడా నేను ఎంత కష్టపడ్డానో, ఆ రిస్క్తో కూడుకున్న ప్రయాణం చేసినప్పుడు నాకు కొంత గట్టిగా స్థానాన్ని ప్రజలు నాకు అవకాశం అక్కడ ఇచ్చేసారు నాకు అది. కాబట్టి నేను కొత్తగా దీంతో ఇప్పుడు డైరెక్టర్ కూడా నా పేరు పాపులర్ ఉందనే కదా డైరెక్టర్ కూడా పెట్టుకున్నది. నేను పెట్టమని చెప్పింది కూడా కాదు కదా అది. ఆ డైరెక్టర్ అనుకున్నాడు. అసలు నాతో సినిమా చేయాలని కూడా అనుకోలేడు ఆయన. అదే వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అని పెట్టుకున్నాడు. ఈ పేరు మీద అట్లా వచ్చేసరికి ఆయన కలిసిన తర్వాత కొంత నాది నిజమైన సంఘటనలు యాడ్ చేస్తున్నారు. జగ్గారెడ్డి గారు, మీ రాజకీయాల్లో మీ భార్య నిర్మల గారు కానీ లేకుంటే మీ కూతురు జయ గారు కానీ ఎక్కువగా మీకు తోడు నీడగా ఉంటూ వాళ్ళు మీ వెంట ఉంటారు రాజకీయాల్లో. మీరు ఇలా ఒక మూవీ తీస్తున్నా అన్నప్పుడు కానీ, ఒక చర్చ వచ్చినప్పుడు కానీ వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే జనరల్గా నా కూతురికి ఒక అభిప్రాయం ఉంటుంది కానీ చెప్పదు. అంటే అన్ని ఆలోచనతోటే చేస్తాడు. ఆమె అంతా అంత స్కానింగ్ ఉంటుంది ఆమెకు. అబ్బో ఈయన ఏది బయటపడాడు చెప్పాడు, ప్లానింగ్ తో ఉంటాడు అనేది ఆమె గ్రహించుకుంటా. ఆమెకు తెలుసు. నా కొడుకు ఏమో కొంత అంటున్నట్టు ఉంటాడు. రాడు, ఇళ్ళకి రాడు, అన్నకి రాడు, కామ్గా ఉంటాడు అనమాట. నేను చిన్న ఉన్నప్పుడు అట్లా కామ్గా ఉంటుంటే సేమ్. అంటే ఇక్కడ కూడా మీరు డిఫరెంట్ నన్ను అడిగితే, ఎందుకంటే కొడుకుల్ని ఎక్కువగా రాజకీయాల్లోకి తెస్తారు నాయకులు. మీరు కొడుకును పక్కన పెట్టి కూతుర్ని భార్య తెచ్చారు. నేను తీసుకురాలే, వాళ్ళే వచ్చారు. నేను ఎవరిని కూడా తీసుకురాలే. అనుకోకుండా అప్పుడు 2017 ఇష్యూ తర్వాత నా కూతురు వచ్చింది. రావడంతో జనాలు ఆమె యాక్సెప్ట్ తీసుకున్నారు. మా కొడుకు పెద్ద దూరమే ఉంటాడు వాడు. ఇక నా భార్య అంటే మిస్సెస్ అయితే, భార్య అయితేనేమో ఆమె ఇప్పుడు కాదు కదా, కాలేజ్ చేస్తున్నప్పటి నుంచి ఆమె కొంత ఫీల్డ్ అయ్యి నాది అంత పాట అప్పటి నుంచి ఆమె చూస్తుంటది. ఆమె ఫ్రెండ్లీగా ఫాలో అప్ లో చూస్తుంటారు, వీళ్ళు ఫాలో అప్ లో చూస్తుంటారు. మొన్న కూడా ఓడిపోయినా కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఆయనే అన్నాడు, నేను కూడా అడగలేదు, ఆయనే అన్నాడు. అన్నా ఇప్పుడు ఎట్లా నీ ప్రోటోకాల్ లేదు కదా కాన్షియస్లో, నువ్వు ఎమ్మెల్యే లేవు కదా, అక్కడ పెడతా కొంత ప్రోటోకాల్ ఉంటుంది, ఇబ్బంది ఉండదని ఆయనే అన్నాడు. అన్నప్పుడు నేను అడిగిన, సరే ఎట్లా ఇవ్వాలనుకుంటున్నావు కదా, నేను నా కోటలో ఇస్తున్నా అది కూడా అని అన్నాడు ఆయన. నా కోటలో ఇస్తున్నా,
అంటే ఇచ్చేది ఏదో ఏసీ కొంత డిగ్నిటీగా ఉంటుందని చెప్పిన, అదే ఇచ్చారు, అదే ఇచ్చిండు. అంటే జగ్గారెడ్డి ఒక దశలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడే కావద్దన్న జగ్గారెడ్డి ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి బాండింగ్ వచ్చినట్టుంది. ఎట్లా అంటే ఇప్పుడు కాంపిటీషన్ మీరే కావాలనుకున్నా, కాంపిటీషన్ లో వ్యతిరేకించిన అదొక పార్ట్ అంతే. ఇప్పుడు ఆస్తి పంపకాలలో అన్నదమ్ములు కొట్లాడుకుంటారు, పంచుకున్నాక ఎవరు పనాడు చేసుకుంటాడు. ఇది కూడా అంతే, ఇది కూడా సింపుల్ అంతే కదా. అయితే